ఓకే అన్న, ఫైనల్గా బీసీల విషయానికి వస్తే 42% అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా. దానిపైన గతంలో కూడా గొంతు విప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లీలో చర్చ జరిగింది, బిల్లు పెట్టనైతే పెట్టిర్రు, ఆమోదం కూడా తెలిపిర్రు. బీసీలు సంతోషమేనా, లేదంటే బీసీల పక్షాన మళ్ళీ పోరాటాలు ఉంటాయి అనుకుంటున్నారు? అరే బరాబర్, ఇప్పుడు ఎందుకు బీసీల పక్షాన ఎందుకుండే, రేపు బీసీలకు రావాల్సిన నిధులు కూడా రావాలి కదా, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి, నిధులు రావాలి, వాళ్ళ నిధులు అన్ని ఇస్తామని చెప్పింది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కులగణన చేయదు అని చెప్పని వాళ్ళు ప్రకటన చేశారు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఇరకాటంలో పెట్టేటందుకు ఇక్కడ నుంచి మేము తీర్మానం చేసి పంపిస్తాము, నువ్వు పార్లమెంట్లో అప్పుడు వాళ్ళకి కోట్లు వేద్దామని చెప్పని. కాంగ్రెస్ కు నిజాయితీగా అనుకుంటుంది 6 నెలలనే చేస్తామని చెప్పిండ్రు వాళ్ళు, ఏది కులగణన చేస్తామని చెప్పింది ఇక్కడ. దాంతో బీసీల కుల సంఖ్య ఎట్లా ఉన్నది, ఇలా కోర్టులు కానీ నీకే కమిషన్ లేసినా కానీ కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలి. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్కు నిజంగా కూడా న్యాయం జరగాలని అంటే మాత్రం ఆ కులగణన ఉండాలనేది. సో అది ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసేందుకు ఇష్టంగా లేకుండే, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంగా లేకుండే, తర్వాత ఒత్తిడితోటి తీవ్రమైన ఒత్తిడితో సరే కులగణన జరిగింది. ఏదో ఒక లెక్క మాత్రం వచ్చి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు లెక్కలు డెఫినెట్ సంతృప్తిగా లేవు, అది ఆ ఇష్యూ ఎప్పటికీ ఉంటుంది. సరే అది 1 నిమిషం కొద్దిగా పక్కకు పెడితే ఇప్పుడు 42% వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు సరే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినరు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నట్టు ఇక ఢిల్లీలో చేయరు కావచ్చని అనుకుంటారు. ఒకవేళ ఢిల్లీ చేయలేదనుకో వాళ్ళు దోషులుగా నిలబడతారు, బీజేపీలో దోషులుగా 100% నిలబడే ప్రమాదం పక్కా ఉంటుంది వాళ్ళకు. రాజకీయంగా వాళ్ళు రిస్క్ తీసుకుంటారా చూడాలి. అయితే అదొక ఎలక్షన్ ఎజెండా అవుతుంది, రాహుల్ గాంధీకి దేశం మొత్తం తిరిగేటందుకు ఒక ఎలక్షన్ ఎజెండా అవుతుంది. నేను వాళ్ళంతా అంత మూర్ఖత్వం పని వాళ్ళు చేస్తారని అనుకుంటలేను. పక్కా బీజేపీ ఆడ చేయాల్సింది చేయకపోతే మాత్రం 200% బీసీల నుంచి కావచ్చు, యావత్ సమాజంలో కూడా అచ్చా వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి, బీసీలకు మేము సోషల్ జస్టిస్ చేస్తున్నాము అని చెప్పని అయితే చెప్తా ఉన్నారో, ఆ సోషల్ జస్టిస్ చెప్తున్నంత ఫార్స్ ఎంత మేము ముఖ్యమంత్రులను చేస్తున్నాం, పలానా రాష్ట్రంలో చేసినాము, ఇక్కడ చేసినాం, మీకు దమ్ముంటే మీరు చేయండి అంటారు కదా. సరే ముఖ్యమంత్రులు అక్కడక్కడ చేస్తున్నారు డెఫినెట్, కానీ ఇప్పుడు నువ్వు కులగణన అనేది బీసీ గణన జరిగినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి మోర్ దాన్ 50% ఉన్నటువంటి జనాలకైతే న్యాయం జరగాలి కదా. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ కూడా అపోజ్ చేసిండు, ఆ ఉపన్యాసాలు నేను ఆగర కూడా ఉన్నాయి అవన్నీ. సో అపోజ్ చేసిండు. ఇన్ని రోజులు ఎన్ని కమిషన్లు ఏం పెట్టినా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ భారతదేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మాత్రం బీసీ గణన మాత్రం, బీసీ కులాల గణన మాత్రం జరగలే, ఎస్సీలో జరిగింది, బీసీ జరగలే. ఇప్పుడు కేవలం ఏంటంటే వాళ్ళు ఇరకాటంలో పెట్టినందుకు చేస్తున్నారు అయితే డౌట్ ఉన్నది మాకు. ఓకే అయినా చేసిండ్రు, ఓకే ఒప్పుకుందాం, ఆడికి పంపించినాక వాళ్ళు కూడా చేయాలి, అప్పుడు తెలిసి వస్తుంది ఇదంతా. అంటే కాంగ్రెస్ మొత్తం మీద రాజకీయ లబ్ధి కోసం చేస్తుందంటారా, లేదంటే బీసీల మీద ప్రేమ అని చెప్పేసి? గీళ్ళకు ప్రేమ ఎందుకు ఉంటుంది నాగేష్, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు ఇవన్నీ. వాళ్ళకు ప్రేమలు ఎందుకు ఉంటాయి? ప్రేమలు ఉంటే నువ్వు అంతగానో మాట్లాడినావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్ లో నువ్వు 2 అసెంబ్లీ సీసీ ఇస్తామని చెప్పని అన్నారు కదా, ఇక్కడ ఇచ్చిండ్రా? మరి తెలంగాణలో ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా, దేశం మొత్తం ఇచ్చిండ్రా? ఇయ్యలే. అవన్నీ బక్వాస్ ముచ్చట్లు. వీళ్ళు గంతగానం ప్రేమ ఉండేది ఉంటే ఈ జాతుల పరిస్థితులు ఉండకపోవు. ఈ జాతులకు వీళ్ళకి కూడా ఫండ్స్ ఇస్తుంటే రాని చూద్దాం. అదే అంటే అది కూడా ఏంది ఒత్తిడితో వచ్చిందని చెప్తున్నా నేను. ఇది కూడా కొట్లాడితే అయింది. ఫస్ట్ 6 నెలల మేనిఫెస్టో పెట్టినాక 6 నెలలు చేసిండ్రా? రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రతిసారి అదే చెప్పుకుంటా, బీసీలకు దేశవ్యాప్తంగా న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు. పాదయాత్రలో పద్యగా చెప్పారు. కాంగ్రెస్ ప్రతిసారి మాట్లాడినప్పుడు ప్రతిసారి ఇదే మాట చెప్తారు, గరీబీ హటావ్. అది హటాయించేది లేదు, చేసేది లేదు. ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఓకే, అక్కడక్కడ చేసిండొచ్చు, నేను దాన్ని ఏం కాదంటే. బీసీల విషయంలో కాడికి వస్తే మరి ఇంతకాలం ఎందుకు వీళ్ళు తార్సారని చేసి, ఒకవేళ నిజంగానే ఉండేది ఉంటే డిఫరెంట్ కమిషన్స్ నీకు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా అన్యాయానికి గురవుతున్నారని చెప్పిన తర్వాత కూడా వీళ్ళైతే అమలు చేయలే కదా. మరి కాంగ్రెసే ఉండే కదా. ఈవెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేస్తాను, అది కూడా వాళ్ళు కూడా చేయలేదు. చేసింది కూడా తప్పుల తడక అని చెప్పి తీసి పక్కకు పెట్టారు కదా. సో వాళ్ళు నిజంగా ఇలా రాజకీయంగా ఒక ఒత్తిడిలో గురవుతున్నారు. కాంగ్రెస్ కూడా వేరే లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ కు దళిత్స్, ముస్లింస్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు పక్కా ఉంటుండే. ఇప్పుడు కాంచీరామ్ మూమెంట్స్ తర్వాత, జయప్రకాష్ నారాయణ లోహియా మూమెంట్ తర్వాత బీసీలంతా వాళ్ళు ఒక దిక్కు వేరు. దాని నుంచి మళ్ళీ బీజేపీ కొద్దిగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కు రాజకీయ పరంగా గుర్తింపించుకుంటా యూపీ ఫార్మలైజ్ చేసిందో, దేశం అంతా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలని అన్నప్పుడు ఇప్పుడు ఎస్సీలు కొద్దిగా దూరమైనట్టు కనబడుతుంది దేశం మొత్తంలో. ముస్లింస్ కూడా కొద్దిగా దూరమైన అనేది కనబడుతుంది. ఎందుకంటే రీజనల్ పార్టీ సైడ్ పోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా లాస్ట్ టైం వాళ్ళంతా కొద్దిగా టీఆర్ఎస్ సైడ్ ఉండే. సో దీన్ని మళ్ళీ ఒక మేజర్ ఓట్ బ్యాంక్ తీసుకురావాలంటే ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది లేవనెప్పాలనేది రాజకీయ పరమైన అంశం. అంత ప్రేమ ఉండేది ఉంటే దేశంలో మన జనాల పరిస్థితి ఇట్లా ఉండకపోవు. సో ఇది రాజకీయ ఎత్తుగడక మాత్రమే చేస్తున్నారు అనుకుందాం. అదే నేత గట్లే అనుకో, ఓకే అయినా కానీ లాభం జరుగుతుంది అనుకుందాం. లాభం జరుగుతుంది, లాభం జరిగినప్పుడు ప్రాపర్గా జరగాలి.
వీళ్ళు కాదు ఇప్పుడు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి తీర్మానం చేసి పంపిస్తుంది వీటికెళ్ళి. ఆల్రెడీ నీకు ఆ స్లాబ్ అయితే వెళ్ళిపోయింది. స్లాబ్ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ దీన్ని అంగీకరించకపోతే తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? పక్కా తిరుగుబాటు వస్తుంది కదా. బీజేపీ మీద కాంగ్రెస్ మీద? బీజేపీ మీద వస్తుంది, 100% బీజేపీ మీద వస్తుంది. అంటే కాంగ్రెస్ సైడ్ కాంగ్రెస్ రాజకీయ పరంగా ఒక మంచి ఎత్తుగడ వేసింది. బీజేపీ అంటే బీజేపీని సైలెన్స్ చేస్తే అందుకని ఎత్తుగడేసింది. ఎందుకంటే బీజేపీ నేషనల్ పాలసీస్ కులాల వారీగా దేశాన్ని విడగొడతారని. అరే నాయన దేశం విడగొట్టే కులాల కుంపటే భారతదేశం అంటే. ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయిన వాళ్ళు కూడా వాళ్ళ కులాల పేర్లు పక్కకు పెట్టుకున్న వాళ్ళు పక్కకు పెట్టుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ, నీ శర్మ అనేది పక్కకు పెట్టినావు. నీలం సంజీవ రెడ్డి పక్కకు పేరు పక్కకు రాష్ట్రపతి పేరు పక్కకు ఉండనే ఉన్నది. ప్రతిభా పాటిల్లు ఇట్లా అన్ని ఎవరెవరైతే పెట్టినరో వాళ్ళ సామాజిక వర్గాల కోణం నుంచే కదా ఇలా రాష్ట్రపతి అయింది. కూడా నువ్వు ఆదివాసీ బిడ్డను తీసుకొచ్చి మేము పెట్టినావు అన్నావు. నువ్వు ఒక మహిళను భారతదేశంలో ఇంత గొప్ప దేశంలో కులాలు దీనికి ఏం తావులేదని చెప్పి పెట్టలే కదా. పెట్టి ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మేము దళితుని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినాం అన్నారు. దళిత ఎక్కడికెళ్ళి వచ్చింది? దళిత ఏంది కులంకెళ్ళే వచ్చింది కదా దళిత అనేది. సో నీ ఆదివాసీ కూడా అక్కడికెళ్ళి వచ్చింది కదా. నువ్వు చెప్పేటప్పుడు అట్నే చెప్తావు, మళ్ళీ దేశాన్ని విడగొడుతున్నావు. అరే దేశం మొత్తం భారతదేశం ఎక్కడ ఏ పల్లె ఎక్కడ చూసినా కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నది. ఉండొద్దని అనుకుంటున్నాము కానీ ఉన్నది అది. ఇలా ఎంత పెద్దలైనా ఏమైనా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా వాళ్ళ ఇళ్లలో బిడ్డలను కొడుకులను ఎవరికైనా సంబంధాలు చూడాలంటే వాళ్ళు మళ్ళీ కులపోలనే చూస్తారు. లవ్లు గివులు అయితే పక్కకు పడేస్తే కులపోలనే చూస్తారు. అది ఫ్యాక్ట్, నువ్వు ఒప్పుకోవాలి. ఇలా ఇక్కడ కాదు, నువ్వు లండన్కు పో, యుఎస్కు పో, కులాల పేర్ల మీద నాటాలు ఆటాలు ఈటాలు బాటాలు తీటాలు అన్ని ఇవన్నీ మొత్తం ఈ కులాల కుంపటిలే. కులాల కుంపటి ఇక్కడికి వెళ్ళి పోయినా కానీ అక్కడ పోయిన వాళ్ళు కూడా బ్రాహ్మణ సమాజం అని చెప్పి ఓవర్ ర్యాలీ తీస్తారు. రెడ్డి సమాజాన్ని ఎవరు, కమ్మ సమాజం అని ఎవరు, కాపు సమాజం అని ఎవరు, గొల్ల ఇక అంటే నువ్వు ఇట్లా ఎక్కడ పోయినా కులం అనేది ఉన్నది. ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ప్రపంచంలో భారతదేశంకి వెళ్ళి ఎక్కడ పోయినా వాళ్ళు అక్కడ పోయిన కులాలు పెట్టుకుంటా ఉన్నారు. సో కులం అనేది ఒక వాస్తవం, కులం అనేది ఉండాలని నాకు కూడా ఏం లేదు. కాకపోతే అది ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నది. సో వాళ్ళేదో జనాలకు ఇది కులాల వారిగా భారతదేశం విడిపోతుంది అట్లా ఏం లేదు. భారతదేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న సంస్కృతులు, జీవన విధానాలు అన్ని కలిపితేనే ఈ దేశం అయింది కదా. సో ఎక్కడ ఇప్పుడు ఇంటర్నల్ ఫైట్స్ అట్లా ఏం జరగలేదు ఏది కూడా. సో నువ్వు ఆ లెక్కలు కనుక కరెక్ట్ చేసేది ఉంటే ఎవరి వాటా వాళ్ళకు ఈ సంపదలో, భారతదేశ సంపదలో ఎవరి వాటా వాళ్ళకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేయాలి. వాళ్ళు కూడా ఫూల్స్ పారడైజ్ ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కులం లేదు, నువ్వు కుల ప్రాతిపదికనే మంత్రి పదవులు కూడా ఇస్తారు. ఈ కులం ఉన్నాడా భారతదేశం మొత్తం ఈ జాతి ఉన్నదంటే వాళ్ళకు మంత్రి పదవి. ఈయన ఈ కార్నర్లో ఉన్నాడే అవసరం లేదు వీళ్ళకి అని చెప్పని. ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ కు నువ్వు యూపీలో టికెట్లు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? కమ్యూనిటీని చూసే ఇచ్చినావు. వాళ్ళకు ఒక రెండు కులాలే యాదవ్స్ ముస్లింసే డామినేట్ చేస్తున్నారు, మిగతా కులాలంతా కూడా దూరం ఉంటున్నారు అన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే వరకు ఆ కులాలన్నీ పోలరైజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా దాదాపు 70 పైన ఉన్నటువంటి బీసీ కులాలు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి కదా. సాకలి, మంగలి ఇటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న అంటే న్యూమరికల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నటువంటి కులాలు కూడా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా పొలిటికల్ గా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ వృత్తులు వాళ్ళకి సపరేట్ అవుతున్నాయి. వృత్తులు పోయినాయి, ఇలా ఉపాధి పోయింది, మొత్తం వలస జీవితాలు అయిపోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ మొత్తము ఇంజనీరింగ్ స్కిల్స్ ఏవైతే ఈ బీసీ కమ్యూనిటీలలో ఎక్కువ ఉంటాయో ఆ స్కిల్స్ మొత్తం ఈ దేశానికి ఉపయోగపడతలేవు. ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ బాగా వేసిన తర్వాత మెకనైజ్డ్ వచ్చిన తర్వాత ఈ చేతి వృత్తులు కావచ్చు ఇటువంటి మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. చదువు కూడా ఇలా దూరం అయ్యారు కంప్లీట్ గా. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి దేశంలో. సో కులము లేదు అనేది అది అబద్ధము. ఈ నియర్ ఫ్యూచర్ లో కులం పోతుందని కూడా అనుకున్నాడు భ్రమ. మనని మనం పిచ్చోళ్ళని చేసుకుంటాం.